Dry fruits chicky, very very tasty. Super, really super. Dry fruits not only boost your health but also boost your mind. మా అబ్బాయికి డ్రై ఫ్రూట్స్ తిను అంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది. సో నేను ఇలా చిక్కీలా చేశాను. ఫస్ట్ వాల్నట్స్ని బాగా గుండగా అంటే చిన్న చిన్న పీసెస్గా హ్యాండ్స్ తోటి ఇలా అంటే అయిపోతుంది. ఆ తొక్క లేకుండా చేసేసా. నెక్స్ట్ ఆల్మండ్ అంటే బాదాం తీసుకున్నా. బాదాము వాల్నట్ చిక్కీ చేస్తున్నాను నేను. బాదాంని సిజర్స్ హెల్ప్ తోటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాను. ఒక బాదాంని 4 పీసెస్గా కట్ చేశాను. ఇగో ఇలా చూపించే విధంగా కట్ చేసా. బాదాం కట్ చేయడం అయితే చాలా హార్డ్ అండి. చెయ్యి అయితే నొప్పి వస్తుంది. అట్ లాస్ట్ ఐ కంప్లీటెడ్ మై టాస్క్. ఇదిగోండి ఇలా పీసెస్గా కట్ చేశాను. నెక్స్ట్ జిఆర్బి గీ తీసుకున్నా. ఒక ప్యాన్ వేడి చేసి అందులోని జిఆర్బి వింటర్ సీజన్ కదండి, సో బటర్లా చూడండి ఎలా అయిపోయిందో. సో గీని మెల్ట్ చేసి ఫస్ట్ నేనేమో ఆల్మండ్స్ని రోస్ట్ చేసుకున్నాను. బాగా రోస్ట్ అయిన తర్వాత బాగా కొంచెం ఒక బ్రౌన్గా అవ్వాలండి. బాగా బ్రౌన్గా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇదంతా ప్లేట్లో తీసేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్ మీద ఇందాక వాల్నట్స్ పీసెస్గా కట్ చేసి తొక్క లేకుండా చేసాం కదండి, అది వేసుకొని ఫ్రై చేసుకుందాం. రెండు కలిసి ఫ్రై చేస్తే బాగోదు. అంటే ఫ్రై అయిందో లేదో చిన్న డౌట్ మనకి. సో సపరేట్గా చేస్తేనే వి విల్ సాటిస్ఫై. సో గీ తక్కువ అనిపిస్తుంది నాకు, కొంచెం గీ వేద్దాం. గీ వేసి ఇది కూడా బ్రౌన్గా వేపేసుకుందాం. ఈ ఆల్మండ్ అండ్ వాల్నట్స్ చెక్కీ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. కంపల్సరీగా మనం పిల్లల్ని పెట్టాలి. పిల్లలకి ఐదర్ అంటే డ్రై ఫ్రూట్స్గా కానీ ఏదో ఒక ఫుడ్ ఐటెం చేసి పెడితే ఇవాళ రేపు పిల్లలు ఏంటంటే చదివింది మర్చిపోతున్నారు. సో ఇలాంటి చెక్కీస్ తింటే చదివింది కంపల్సరీగా వాళ్ళకి గుర్తుంటుంది. పిల్లలు ఎందుకంటే ఇప్పుడు చాలా యాక్టివిటీస్లో బిజీ అయిపోయి ఈరోజు చదివిన క్వశ్చన్ ఆన్సర్స్ రేపు గుర్తు ఉండట్లేదు వాళ్ళకి. నెక్స్ట్ ఇది కూడా బ్రౌన్గా ఫ్రై అయ్యింది. ఇప్పుడేమో మనం బెల్లంని మెల్ట్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం ఫస్ట్. నేనేమో ఇగోండి పావిక్ ఇది మీకు డిమార్ట్లో దొరుకుతుంది, జాగరీ. కొంచెం వాటర్ వేసుకున్నాను ఫస్ట్ నేను. దాని తర్వాత అందులోని ఆ పీసెస్ వేసేసాను. ఆల్రెడీ పాతవి కొంచెం, కొత్తవి కొంచెం, రెండు వేసాను. మనకు సరిపడా. మీ స్వీట్ ఎక్కువ తింటే కొంచెం స్వీట్ వేసుకోండి. మీ పిల్లలు ఎలా తింటే అలా చేసుకుందండి. తక్కువ తింటే తక్కువ. సో గీ ప్యానే కాబట్టి మళ్ళీ గీ యాడ్ చేయవసరం లేదు. ఇది బాగా మెల్ట్ అయిన వరకు చేసుకుంటే సరిపోతుంది. తీగ పాకం వచ్చే వరకు చేయాలి. కొంచెం చూడండి ఇంకొంచెం మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అవుతే సరిపోతుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఇవాళ పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చదువు లేకపోతే వేస్ట్. అసలు మన పిల్లలకి ఎంత ఆస్తి ఉన్నా కూడా చదువు కంపల్సరీ ఉండాలి. చదువు లేకపోతే మటుకి వాల్యూ లేదు. మస్ట్ అండ్ షుడ్ మన పిల్లడు చదవాలి. సో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని అంటాను నేను. టీచర్ కదా అలానే మాట్లాడతారు అనుకుంటారు. సో టీచర్ అనే క్వశ్చన్ కాదు ఇక్కడ. పిల్లలకి చదవాలి. వాళ్ళ ఫ్యూచర్లో బాగా ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి అంటే చదవాలి. సో మన బెల్లం అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోస్టెడ్ రెండు కలిపేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. చాలా ఈజీ అండి, ఇదేం పెద్ద టఫ్ కాదు. నేనే చేస్తున్నానంటే మీ ఇలాంటి మదర్స్ ఇంకా ఈజీగా చేయగలరు. ఎస్, చూడండి అయిపోయింది. ఆల్మోస్ట్ ఇట్స్ రెడీ. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఇలాగా రోస్ట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోని కొంచెం నెయ్యి రాసుకొని, ఆల్రెడీ మనం అది వేసాం కదండి, అందులో నెయ్యి ఉంది ఆల్రెడీ. సో మళ్ళీ అయితే నేను అయితే వేయలేదు. సో ఇది ప్లేట్లో వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని డ్రై అయ్యే వరకు ఉంచుకుందాం అంతే. చాలా సింపుల్, సూపర్. అట్ లాస్ట్ చెక్కి రెడీ. ఇప్పుడు ఈ చల్లగా ఉన్నప్పుడే మనం ఒక నైఫ్ తోటి ఒక లైన్స్ అనేది ఇవ్వాలి. నేను లైన్స్ ఇవ్వడం కొంచెం లేట్ అయింది, ఎందుకంటే వీడియో ప్లస్ ఇది చేయడం కష్టం. సో ఇలా లైన్ కొద్దిగా చల్లగా ఉన్నప్పుడు ఇస్తేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. నేను కొంచెం వేడి అయిన తర్వాత ఇచ్చాను కాబట్టి నా షేప్ చూడండి, భయపడకండి. ఎలా పడితే అలా వచ్చాయి, కానీ టేస్ట్ అయితే సూపర్.
ఏముంది సేపుకి ఏముంది, ఏదైనా కడుపులోకి వెళ్ళడమే కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. సూపర్ టేస్టీ. బాయ్.